ప్రభునామమున ప్రియులైన ఆత్మీయులకి, దేవుని పిల్లలకి నా హృదయపూర్వకమైనటువంటి దైవ శుభములు, ఆశీస్సులు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, సంఘ క్రమము కొన్ని వారాలుగా ఈ అంశమును మనం ధ్యానిస్తున్నాం. సంఘం అనే దేవుని సన్నిధికి, ఆలయానికి, సంఘం అనే యేసుక్రీస్తుల వారి శరీర అవయవాలకి ఉండవలసినటువంటి ఓ చక్కని పవిత్రత, పరిశుద్ధత, యోగ్యత ఎలా ఉండాలి, ఎట్లా ఉన్నప్పుడు మన విషయమై ఆయన సంతోషిస్తాడు, ఎలా ఉండటం మూలంగా మూలరాయి అయి ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క సరసన, సంఘం అనేటువంటి నిర్మాణమునకు బండగా ఉన్నటువంటి పేతురు లాంటి రాయి సరసన మనము ఉండగలిగేటువంటి యోగ్యులమై ఉంటాం, అర్హత కలిగి ఉంటాం. మర్చిపోకూడదు. ఇలా అర్హత కలిగి సంఘములో ఒక పవిత్రమైనటువంటి రాళ్ళుగా పేర్చబడినటువంటి వారు మాత్రమే రేపటి దినమున యేసయ్య మహాసింహాసనమునందు కూర్చొని ఉండగా కుడివైపున ఉన్నటువంటి గొర్రెల లాంటి గుంపులో మనము ఉంటాం. వాళ్ళము మాత్రమే పరలోకానికి వెళుతాం. నో డౌట్ ఎట్ ఆల్. ముందే చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మోసపోకూడదు, మిమ్మల్ని మీరే నాశన కూపంలోనికి నడిపించుకునకూడదు. సాతాను మీద పదే పదే బదనం మోపకండి. అఫ్కోర్స్ దాని పనే అది. కానీ మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది మొదటగా మనం చూసుకోవలసినటువంటి అంశం. మన ఆత్మీయ పవిత్ర జీవితంలో పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తున్నామా, భ్రష్టాత్మకు అవకాశం ఇస్తున్నామా అని ఎప్పటికప్పుడుగా చెక్ చేసుకోవలసినటువంటి ఆవశ్యకత మనకే ఉంది. ఎవరికో ఏమీ పట్టలేదు. అఫ్కోర్స్ పంచుకోవాలి ప్రేమ, కానీ అసలు మనకే లేకపోతే, ఓ సామెత మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, గుర్రాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళగలం? నీళ్ళ ఓరదాకా మాత్రమే తీసుకెళ్ళగలం. ఇక తాగాల్సింది ఎవరు? గుర్రమే. గనుక మనము మన దాహార్తికి అవసరమైనంత మేరకి మనము ఆ నీరును తీసుకోగలుగుచున్నామా? చాలామందికి కిడ్నీలో రాళ్ళు అని కాంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, మూత్రములో మంట అని కాంప్లైంట్ చేస్తూ ఉంటారు, కడుపులో నొప్పి అని కాంప్లైంట్ చేస్తూ ఉంటారు, చర్మం పొడిబారిపోతుంది అని కాంప్లైంట్ చేస్తుంటారు. రీజన్స్ ఏంటి? వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నది అని తన అర్థం. ఫ్లోటింగ్ ఎక్కువగా లేదు. దీంతో పాటు డిహైడ్రేషన్ కదా. కారణం ఏంటి? నీళ్ళు. డాక్టర్లు చెప్తారు ఇంట్లో మనం మొత్తుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం ఇంతే తాగుతారు. అంటే సమృద్ధిగా కావలసినంతగా త్రాగలేకపోవచ్చున్నారు. త్రాగాలి. ప్రియులరా, అలా మన ఆరోగ్యమును, ఆత్మీయంగా మన బలమును, ఆ మాటకు వస్తే ఇమ్యూనిటీని, అఫ్కోర్స్ సాతానుతో ఫైట్ చేయాలంటే కావలసినంత ఏముండాలి? ఇమ్యూనిటీ ఉండాలి. రకరకాల వైరస్లతో పోరాడాలంటే బాడీలో ఏముండాలి? ఇమ్యూనిటీ ఉండాలి. వైరస్ కంటే భయంకరమైనది ఎవరు? సాతాను. దానితో పోరాడాలంటే స్పిరిచువల్ ఇమ్యూనిటీ ఉండాలి. అంటే దానికి మెడిసిన్ అనేటువంటి గుళికలే దేవుని మాటలు. ఓకేనా? రైట్. ఈ సంఘ క్రమంలో ఇప్పటి వరకు
చివరి వారం కూడా ప్రస్తావన చేసుకున్నాం. మీకు జ్ఞాపకం ఉన్నదా లేదా మీరు రాసుకున్నారా లేదా అనేటువంటి దానికోసం మీరే చెప్పండి అని నేను మనవి చేస్తున్నాను. ఏమేమి అంశాలను ఎన్ని అంశాలను ఆలకించాం ఇప్పటి వరకు? 8 అంశాలని ఆలకించాం. నెంబర్ 1, మీ ఇమ్యూనిటీ, మీ యాక్టివ్నెస్, మీ బలం, మీ స్ట్రెంగ్త్ చూపెట్టాలి. నువ్వు ఇట్లా వెతుకునేదాకా వైరస్ ఆగదు. రైట్. నెంబర్ 1 లాస్ట్ వీక్ రాసుకోమని చెప్పాను మీకు. సంఘము ఏర్పాటు చేయబడు విధానం. నెంబర్ 2, సంఘ పెద్దల ఏర్పాటు. నెంబర్ 3, క్రీస్తు శరీరం. నెంబర్ 3 నెంబర్ ఎంత? నెంబర్ 4, సంఘములోని పాత్రలు. నెంబర్ 5, పెద్దల ఎడల గౌరవము. ఓకే, ఇప్పుడు ఎంత? నెంబర్ 6, శక్తి మేరకు, అంటే దేవుడు ఇచ్చినటువంటి వరములతో శక్తి మేరకు పని చేయాలి అనేటువంటి అంశములు. అయితే అంశములు 6 అయ్యాయి, తరగతులు 8 అయ్యాయి. ఇది విషయం. అందులో దేవుడిచ్చినటువంటి వరముతో శక్తి మేరకు పని చేయాలి అనేటువంటి అంశములోని మొదటి భాగాన్ని చివరి వారము మనం ఆలకించాం. అదే ప్రతి అవయవము దాని విశ్వాస పరిమాణము చొప్పున పని చెయ్యాలి అనేటువంటి అంశాన్ని ఎఫ్ఎస్సి పత్రిక నుండి మనం ధ్యానించుకున్నాం. ఓకే, దానికి కొనసాగింపే, అంటే ఇదే అంశంలోని దేవుడిచ్చినటువంటి వరముతో శక్తి మేరకు పని చేయాలి అనేటువంటి అంశములోనే కొనసాగింపుగా ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం చెప్పుకున్నాం కదండి. శరీరములో పలు అవయవాలు ఉంటాయి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చూడటం, వినటం, మాట్లాడటం, నడవటం, పనిచేయటం, అవునా, నమలటం, మింగటం, అలాగే జీర్ణము చేయటం. ఇలా ఆ జీర్ణమైనటువంటి ఆహారము నుండి వచ్చినటువంటి ప్రోటీన్లని, విటమిన్లని లివర్ అబ్జర్వ్ చేయటం, తదుపరి రకరకాల అవయవాలకి అది పంపించటం, ఇక బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కిడ్నీలు ఫిల్టర్ చేయటం, ఇలా ప్రతి అవయవానికి దాని పనులు ఉన్నాయి. అవునా, ఉన్నాయి. ఇందులో మనము ఒక రకమైనటువంటి అవయవం, ఆ అవయవాలు ఎలాగనైతే ఉన్నాయో ఇందులో ముఖ్యమైనది మర్చిపోయాం, మెదడు ఒకటి ఉంది. ఈ మెదడు పాత్ర ఎవరు పోషిస్తున్నారని మాట్లాడుకున్నాం మనం? యేసయ్య. ఓకేనా, రైట్. ఇప్పుడు మెదడు సంకేతాలు పంపిస్తుంది. పంపించినప్పుడు మధ్యలో ఒక వారధి ఉంటుంది. ఏంటది? నరం అని అంటాం మనం, అవునా? నర్వ్స్ అంటాం. ఈ నరము సంకేతము పంపించినప్పుడు సహజ సిద్ధంగా అవయవాలు స్పందించాలి. సహజ సిద్ధంగా స్పందించాలా, లేకుంటే ఆగిపోయిన ఇంజన్ను నెట్టాలా? ట్రాక్టరో కారో ఆగిపోతే ఏం చేస్తూ ఉంటాం? బైక్ ఆగిపోతే ఏం చేస్తూ ఉంటాం? వెనకాల నెట్ట అది గుడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. ఇంజన్ ఆపుతుంది, మళ్ళీ ఆపితే మళ్ళీ మొదటికి వస్తుంది పరిస్థితి. అలా ఉండకూడదు మనం. అలా ఉండకూడదు అని అంటే సెల్ ఫోన్ బాగా పనిచేయాలంటే ఏముండాలి? సిగ్నల్ బాగుండాలి. అఫ్కోర్స్ ఇక బ్యాటరీ బాగుండాలి, రీఛార్జ్ చేయాలి, అవన్నీ ఓకే.
బట్ టవర్కి ఫోనుకి ఏముండాలి? సిగ్నల్ బరాబర్ ఉండాలి. అవునా? బరాబర్ ఉండాలి. సిగ్నల్ వీక్ అయిందనుకోండి, ఫోను సరిగ్గా పనిచేయదు. ఇన్ కేస్ సిగ్నల్ బలంగా ఉంది కానీ ఫోనే ప్రాబ్లమెటిక్గా ఉంది అంటే అది ప్రాబ్లం ఉన్నా కష్టమే, ఇది ప్రాబ్లం ఉన్నా కష్టమే. అయితే సిగ్నల్ స్ట్రెంథనింగ్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కంపెనీ వాళ్ళది. కానీ ఫోను ప్రాపర్గా ఉండులాగున చూసుకోవాల్సింది ఎవరు? మనం. ఇప్పుడు మెదడు బాగానే ఉంది, నాడీ బాగానే ఉంది, అవయవము బాగలేకపోతే సమస్య. ప్రియులారా, మనమంతా అవయవములు. ఈ అవయవాలన్నీ అనగా శరీరములోని అవయవాలు ఏ విధంగానైతే వాటి పనులు చేస్తే అసలు మనకు సమస్య ఎక్కడ కనిపించదండి. మీరు ఒకసారి గమనించండి. ఈ టెన్షన్స్ ఏమీ లేవు, ఉరుకులు పరుగులు లేవు. ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకుందామని పనిబడ విశ్రాంతి తీసుకున్నాం అండ్ వాంటెడ్లీ. అంటే ఆ ఇయర్ స్ట్రెస్ను రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే, వారం రోజులు ఫ్రీ అప్ అయిపోయాం. అందరం కలిసి ఒక ఉద్యానవనానికి వెళ్ళాం. మనమే చక్కగా మనకు ఇష్టమైన చక్కగా డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారమును తీసుకున్నాం. ఆడుతూ పాడుతూ గడిపాం. కంటి నిండా నిద్ర. మయా ఇంత నిద్రపోయి చాన్నాళ్ళయిందిరా అన్నంతగా తీసుకుని అలా ఆ వారం రోజులు మీరు గడుపుచున్నారనుకోండి, కంటికి ఏం కనబడుతున్నాయి? కంటికి మంచి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి దృశ్యాలు కనబడుచున్నాయి. చెవికి మృదువైనటువంటి మనకి ఇష్టమైనటువంటి మాటలు, సంగీతము, గానము వినబడుతుంది. అరే అవునా అనేటువంటి వార్త ఒక్కటి కూడా వినబడలా. ఏమండి, ఇలా గనక ఆ వారం రోజులు మనం గడిపినట్లయితే, అలా కాకుండా ఇంకా గుడ్ న్యూస్లే వినబడుతూ ఉన్నాయి. అప్పుడు వారం రోజుల తర్వాత మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీకు మీకే అనిపిస్తుంది ఇంటర్నల్గా, నేను చాలా హెల్దీగా ఉన్నాను, చాలా ఫిట్గా ఉన్నాను. అప్పుడు మీరు మెమరీ పవర్ను చెక్ చేసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. అవునా? ఇప్పుడు ఏదైనా జ్ఞాపకం చేసుకుని దానికి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి, స్పాంటన్గా ఇవ్వగలుగుతారు. మంచి వివేకం ఉంటుంది, మంచి సమయస్ఫూర్తి ఉంటుంది, ఆల్రౌండర్స్గా కనబడుతూ ఉంటుంది. మీకు మీరే ఇక బాగా చలో అంటారు మీరు. దేంట్లో పోదాం మనం? ఆడదామా, పాడదామా, క్విజా, బైబిల్ చదవటమా, అవసరమైతే బోధించటమా, ఏదైనా సరే ఐఎమ్ రెడీ అని అంటావు. ఎందుకంటున్నావు మాట అంటే శరీరము హెల్దీగా ఉన్నది, శరీరము ఆరోగ్యంగా ఉంది. అలాగే శరీరము, యేసు శరీరం, సంఘం అనేటువంటి యేసు శరీరం ఏదైతే ఉందో అది ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, యాక్టివ్గా పని చేయాలి అంటే ఆ సంఘము కూడా ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండగలగాలి, చక్కని పనులు చేయగలగాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి. సంఘం యొక్క పర్ఫార్మెన్స్ బాగుండాలి. సంఘం యొక్క పర్ఫార్మెన్స్ బాగుండాలి అని అంటే ఆ అవయవాలు చక్కగా పని చేయగలగాలి. అవి చక్కగా పని చేయగలగాలి అనంటే సంఘము ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఒకదానికొకటి రీసైకిల్ లెక్క కనపడతా ఉంటుంది. సంఘం ఆరోగ్యంగా అంటే శరీరము ఆరోగ్యంగా ఉంటే అవయవాల యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అవయవాల యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే శరీరం యొక్క ఆరోగ్యం
బాగుంటుంది. అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. కానీ ఇప్పుడు యేసయ్య వైపు నుండి మనం లోపమును ఎత్తి చూపలేం. యేసయ్య వైపు నుండి మనం లోపాన్ని ఎత్తి చూపలేం. అంటే యేసయ్య ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కదా. మరి ఇక లోపం అంటూ ఉంటే ఎటువైపు ఉంటుంది? అవయవాల వైపు ఉంటుంది. ఈ అవయవాల వైపు లోపం ఉన్నదంటే శరీరము ఆరోగ్యంగా ఉంటుందా, అనారోగ్యంగా ఉంటుందా అనంటే అనారోగ్యంగానే ఉంటుంది. బలంగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా అనంటే బలహీనంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా సంఘము అనారోగ్యంగా ఉండకూడదు, అలాగే బలహీనంగా ఉండకూడదు. ఇలా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనంటే అవయవాలు బాగా పని చేయాలని చెప్పుకున్నాం కదా, చేయాలి. ఆ పరిచర్యలు నానా విధములు అని చెప్పి కృపావరముల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అవునా? దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు ఇక్కడికి ఇంతమంది వచ్చాం, ఇన్ని అవయవాలు ఉన్నాయి అని దాని అర్థం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వచ్చి ఏం చేసి వెళ్తారు? మీరు వచ్చి ఏం చేసి వెళ్తారు? మామూలుగా మనకు అలవాటు పడినటువంటి విషయం ఏంటంటే వెళ్ళాలి, వెళ్ళాలి, పాడేటోళ్ళు వాడతారు, మేము వింటాం, చూస్తాం, చప్పట్లు కూడా పెద్దగా కొట్టాం. చెబుతాడా? వింటున్నట్టుగానే ఇట్లా చూస్తాం. మనసు ఎక్కడికెక్కడికి పోయినా, ఎందుకంటే దానికి ఇష్టమైన చోటుకి వెళ్ళనిస్తాం. దానికి ఇష్టమైన చోటుకి వెళ్ళనిస్తే అదో రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఫీలింగ్. తర్వాత ఆమె అన్నప్పుడు మాత్రం అటెన్షన్ అవుతారు. సహజంగా సంఘాలలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వెందుకు వచ్చావు అని అన్నప్పుడు దేవుని ఆరాధించటానికి వచ్చావు. సంఘమునకు ఎందుకు వచ్చావు? దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చావు. ఆరాధన అంటే ఏంటి? 4-5 పాయింట్లలో చెప్పండి. నెంబర్ 1, కృతజ్ఞతలు చెల్లించటం. నెంబర్ 2, స్తోత్రము చేయటం. నెంబర్ 3, ఆయనను గురించినటువంటి నెంబర్ 3 కీర్తనలు పాడటం. నెంబర్ 4, ఆయనను గురించినటువంటి ఆయన చేసిన కార్యములు ఏవైతున్నాయో వాటిని గురించి ప్రస్తావన చేయటం, అంటే సంభాషించటం, మాట్లాడటం, అవునా? ఇలా రకరకాలైనటువంటి పనులు అందులో ఉంటాయి. ఇందులో మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తారు? ప్రియులారా, సంఘమునకు వచ్చాము అనంటే మోస్ట్లీ మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, మాది కూడా ఇందులో పార్టిసిపేషన్ ఉండాలి. ఇందులో మేము కూడా భాగస్థులమై ఉండాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతావు? ప్రేయర్ చేస్తావా? చేయాలనిపించిందా? చెయ్యి. టైం అయిపోతుంది వద్దు అనడానికి వీల్లేదు. జస్ట్ ఫర్ ఫేర్ ఏంటది? ఇది ఓ చక్కనైనటువంటి ఆరాధన జరగటానికి కావలసినటువంటి కంఫర్ట్నెస్. వర్షిప్ అనేటువంటిది సంపూర్ణముగా జరగాలి అనంటే అందరి పార్టిసిపేషన్ ఉండాలి. అందరూ ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉండాలి. ఆ క్రమంలో నీకు కలిగినటువంటి ప్రేరణను బట్టి, ప్రేరేపణ బట్టి నీకు నీవుగా నాకు ప్రార్థన చేయాలనిపిస్తున్నది, చెయ్యాలి. పాట పాడాలనిపిస్తున్నది, పాడాలి. పలాని వచనం చదవాలనిపిస్తున్నది, చదవాలి.
లేదా 2 మాటలు ఇక్కడికి వచ్చి మాట్లాడాలనిపిస్తున్నది, మాట్లాడాలి. కానీ మనం ముందే ఏం గీసుకొని ఉంటాం తెలుసా? బౌండరీ గీసుకొని ఉంటాం, గీసుకొని ఉంటాం. ఇంతే, ఈ టైం మించితే దేనికి అవకాశం లేదు. ఇది కార్పొరేట్ ప్రేయర్, కార్పొరేట్ వర్షిప్. ఇది మీకు అర్థమవుతుందో లేదో? ఇది కార్పొరేట్ వర్షిప్. నో, న్యాచురల్ వర్షిప్ ఉండాలి. సహజ సిద్ధమైన ఆరాధన కొనసాగాలి. అది ఆరోగ్యకరమైనటువంటి ఆరాధన. ప్రియులరా, సరే, వరాల విషయంలోకి వచ్చేసరికి మొదటి శతాబ్దంలో ఉన్న వరాలు వేరు, తర్వాతి శతాబ్దాలలో ఉన్నటువంటి వరాలు వేరు. మెట్టుకు వరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వరం ఉంటుంది, ఏదో ఒకటి. దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం పలు విధాలుగా ఉంటాయి. ఆ పర్స్పెక్టివ్లో, ఆ కోణంలో మనము ఈ వచనాలను ధ్యానించినట్టయితే, కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ అధ్యాయం 14వ అధ్యాయము 26వ వచనం. 14వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమైనా ప్రశ్నించుకోవాలి? ఇప్పుడు మాలో ఏం జరుగుతున్నది? ఆయన అన్నాడు మీలో. ఆన్సర్ ఏంటి? మాలో. ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది అన్నాడు అనగానే, అవును మాలో ఏం జరుగుతున్నది అని చూసుకోవాలి. అది కదా. మాలో అంటే మా సంఘములో ఏం జరుగుతున్నది అంటే వెంటనే మా సంఘములో ఎలా ఆరాధిస్తున్నాము అయిపోయి. అది అన్నమాట. మీలో ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు. ఏం గుడి? ఎక్కాలు కాదు. మనమందరం కలిసి వచ్చినప్పుడు అందరు అర్థం. మీరు కూడి వచ్చినప్పుడు వానికి ఏమన్నది పాపం? మనం ఇప్పుడు మీటింగ్లు చేసేటప్పుడు కూడా ఇదే బాధ. పాపం వాడికి పాడాలని ఉంటుంది. ఎంతమంది డిసప్పాయింట్ అవుతారో. కానీ మనం ఏమంటాం? టైం లేదు. మళ్ళీ పైగా ఏమంటాం? అర్థం చేసుకోండి, అవునా, సహకరించండి. ఏం చేస్తున్నాం? కట్టేస్తున్నాం, అవునా? అంటే అఫ్కోర్స్ మీటింగ్ వేరండి, మీటింగ్ వేరు. బట్ వర్షిప్ ఇక్కడ కాంప్రమైజ్ లేవు. అక్కడ ఎంతో కొంత ఉంటుంది, అక్కడ కాంప్రమైజేషన్ ఉంటుంది. ఎందుకంటే పోలీస్ పర్మిషన్ ఇంతవరకే అని ఇచ్చారనుకోండి, నేను వాడుకుంటూ ఉంటా, గాన బజారు చేసుకుంటూ ఉంటా అంటే కుదరదు. దేవుడు కూడా ఏం చెప్పాడు? అధికారులకి సహకరించండి, అవునా, కొన్ని విషయాలలో. రైట్. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, ఇంకొకడు బోధింపవలనని ఉన్నాడు. రమేష్ అన్న మాత్రమే బోధించాలి అది కాదు. అక్కడ అట్లుండదు ఇంటెన్షన్. ఎట్లుండాలి? నాకెందుకో సంఘంలో ఈ మాట వాళ్ళందరికీ దృష్టికి తీసుకురావాలని ఉంది. అది హానెస్ట్గా ఉండాలి అందులో. ఓకే, అలా ఉన్నప్పుడు అతడు కూడా డెఫినెట్గా మాట్లాడాలి. ఓకే, ఆ స్పేస్ మనం ఇవ్వాలి. ఇప్పుడు అతను మాట్లాడాలంటే చెప్పు బ్రదర్ అనాలి కదా మనం. టైం అయిపోతుందంటే వాడు అనుకున్న మాట ఇంకా చెప్పలేడు. నెక్స్ట్ టైం కనీసం ఆ ఆలోచన కూడా చేయలేడు, పట్టేసుకుంటాడు. ఆ సంఘంలో ఆ ఛాన్స్ ఉండదులే, మనం పోతాం, లాజరు దీపిక పాడతారు, అన్న వాక్యం చెప్తాడు, స్వరాజ్ డ్రమ్ కొడతాడు, మహేందర్ కెమెరా పెడతాడు, మనం కూర్చుంటాం, వస్తాం. ఇట్లా ఫిక్స్ అయిపోకూడదు. ఓకే, ఒకరు పాట పాడాలని ఉన్నారు, మరి ఒకడు బోధించాలని ఉన్నాడు,
మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు. ఇక్కడ బయలుపరచడం అంటే ఆ రోజుల్లో నేరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బ్రెయిన్లోకి రావటం విషయం. కానీ ఈరోజు కూడా బయలుపరచబడుతుంది నీకు, ఈరోజు కూడా బయలుపరచబడుతుంది. ఎలా బయలుపరచబడుతుందో తెలుసా? పాట పాడుతున్నప్పుడు ఒక థాట్ వస్తుంది నీకు, వాక్యం చెబుతున్నప్పుడు కూడా దీనికి రిలవెంట్గా ఫలాని మాట ఉంది అనేటువంటి ఒక మెమరీ వస్తుంది అక్కడ. దానికి ఈ సందర్భం అఫ్కోర్స్ నేను మర్చిపోవచ్చు, నేను అంత అవసరం లేదు అని అనుకోవచ్చు, బట్ నీకు అవసరము అని అనిపించింది అది. అప్పుడు నువ్వు వెంటనే నేను మాట్లాడిన తర్వాత అన్న ఒక విషయము, సంఘస్థులారా ఒక విషయము అని మీరు మాట్లాడగలగాలి. బయలుపరచటం అంటే నీకు ఇప్పుడు ఎలా బయలుపరచబడుచున్నది అంటే వాక్యము నీకు బయలు చేస్తున్నది. ఓకే, పాట పాడాలనుకున్నవాడు, అలాగే రెండవది బోధించాలి అనుకున్నటువంటి వాడు, ప్రకటన చేయాలి అని అనుకున్నటువంటి వాడు. ప్రకటన అంటే ఇప్పుడు బోధకి ప్రకటనకి డిఫరెన్స్ ఏంటి? బోధించటము అని అన్నప్పుడు ఒక అంశమును సుదీర్ఘంగా మాట్లాడటం. ప్రకటన చేయటము అని అన్నప్పుడు ఇదిగో నెక్స్ట్ వీక్ నుండి మనం ఇలా చేస్తే బాగుంటుంది, వాక్యం ఇలా చెప్పుచున్నది, ఇదిగో ఇలా సరి చేసుకుంటే బాగుంటుంది, మనకి ఇన్ని రోజులు ఇది మన దృష్టికి రాలేదు, విషయం వచనం ఇది చెప్పుచున్నది అంటే జస్ట్ లైక్ దట్ అనౌన్స్మెంట్, ప్రకటన. తర్వాత మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భాషలు ఇప్పుడు లేవు, కానీ ఉంటే కనుక అతడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎన్నెన్ని వరాలైతే ఉంటున్నాయో ఆ వరాల మేరకి అన్ని విధాలుగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పటం ఇక్కడ దీని యొక్క ఉద్దేశం. ఓకే, భాషలతో మాట్లాడాలని ఒకరున్నారు, మరొకడు దాని అర్థం చెప్పాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాళ్ళు భాషలు మాట్లాడేవారు. ఇంకొకరు దానికి అర్థం చెప్పరా అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఇంకొకరిని ప్రేరేపించేటువంటి వాడు. భాష మాట్లాడేటప్పుడు మాట్లాడనివ్వాలి. దీనికి అర్థం చెబుతాను అని చెప్పేసి ఎవరైనా లేస్తే వారిని అర్థం చెప్పనియాలి. ఆ తర్వాత సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. ఏం జరగనీయాలి చెప్పండి? అంటే ఇప్పుడు మనకు ఎవరెవరికి ఏ వరము ఇవ్వబడుచున్నదో ఆ వరం మేరకి అతడు నాకు అవకాశం అన్నట్టు కనుక తాను తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తే వెంటనే ఓకే క్యారీ ఆన్ అనాలి, అంతేగాని టైమ్ అప్ అనకూడదు. ఏమండి, మనం ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, కార్పొరేటెడ్గా ఉండకూడదు, న్యాచురల్గా ఉండాలి. కొందరు పని కట్టుకొని రోజులకు రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారండి. మనం కనీసం సంఘంగా కూడికిన ఆదివారం రోజైనా ఓ గంట ఎక్కువ కూర్చుంటే సమస్య ఏంటి? పోనీ మధ్యాహ్నం భోజనం అయిపోతుందనుకో, అంటే అయిపోతుండ మీన్స్ ఏమనాలి, మధ్యాహ్న భోజనం చేయకుండా ఉండిపోతున్నాం అనుకోండి, నో ఇష్యూ, అదే ఉపవాస ప్రార్థన అని ఫీల్ అవ్వు. అవునా? ఓకే, అంతగా ఏమైనా షుగర్లు అలాంటి చాక్లెట్ వేసుకొచ్చుకోండి. అంటే ఎట్టకేలకి మనము దీన్ని సంపూర్ణపరిచేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? మొదటి మాట ఏంటి ఇందులో? మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఇలా చేయాలి అన్నాడు. మీలో ఏం జరుగుతుంది అనేది అంటున్నాడు అంటే మీరు చూసుకోండి. అవునా? మనం చదివినటువంటి దీంట్లో చివరి ఈ 26వ వచనంలో ఉంది. చివరి మాట ఏంటి? సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై. నేను ప్రస్తావన చేసినటువంటి ఈ విషయాలన్నీ సంఘములో జరగనీయండి. నువ్వు పాట పాడతావా? నువ్వు ప్రార్థన చేస్తావా? నేను అనొద్దు,
జనరల్ అయితే మీ వైపు నుండే ఏమనాలి, మీ వైపు నుండే ఆ స్పందన రావాలి. ఇది నేచురల్, అవునా? తర్వాత 27వ వచనం, భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థం చెప్పవలను. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలను. కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. తక్కిన వారు వివేచించవలను. పాట పాడుతున్నప్పుడు తక్కిన వారు ఏం చేయాలి? పాటలో ఉన్నటువంటి పరమార్థము ఏమిటి ఆలోచించాలి. వాక్యం చెప్తున్నప్పుడు ఆలోచించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది అండి, మీరు కూడా ఒకసారి మీరు ఏం చేస్తున్నారో గమనించండి. ప్రార్థన ఏం చేస్తున్నాడో పెద్దగా పట్టించుకోం. కొన్ని తప్పుడు ప్రార్థనలు కూడా ఉంటాయి. అయినా మనం లాస్ట్లో ఏమంటాం అంటే దాని అర్థం ఏంటి? పట్టించుకోవట్లేదు మనం కదా. ఈ జరుగుతున్న వాటన్నిటిని మీరు ఏం చేయాలి? వివేచించండి. ఎంత బాగా చెప్తున్నాడంటే, నేను ఈ సంఘ క్రమం అనేటువంటి సిరీస్ ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నానో నేను ప్రతి దాన్ని బాగా ఫీల్ అవుతున్నాను. నేను ఎస్ అవును, ఇలాగుంటే బాగుంటుంది, ఇలాగే ఉండాలి, బాగా చెప్పబడింది అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. రైట్. తక్కిన వారు వివేచించవలెను. వివేచించటం కూడా ఒక ఇన్వాల్వ్మెంట్, మర్చిపోకూడదు. మనము ఆలోచించటం కూడా, ఆలోచించామంటే ఆమెనంటాం, ఆమెను అన్నామంటే ఇన్వాల్వ్ అయ్యాం కదా, ఏకీభవించాం. తర్వాత అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల, మళ్ళీ బయలుపరచబడడం అనగానే మనం వెంటనే ఎక్కడ కనెక్ట్ అవ్వాలంటే ఆత్మ నేరుగా మనతో మాట్లాడటం కాదు, మనకు వాక్యము ద్వారా ఒక ప్రేరేపణ వస్తుంది. ఓకేనా? వాక్యం ద్వారా ఒక ప్రేరేపణ వస్తుంది. ఆ వాక్యము ద్వారా ప్రేరేపణ వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా దాన్ని ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తాడు. అది మంచిది అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రోత్సహిస్తాడు. కొన్నిసార్లు చెడు కూడా మనకు ప్రేరేపణ వస్తుంది. ఇట్లా అనాలి, అట్లా అనాలి అని చెప్పేసి. అక్కడ పరిశుద్ధాత్ముడు ప్రోత్సహించడు. తగుదునమ్మా అని చెప్పి భ్రష్టుడు వచ్చి ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తా, అనురాను చెయ్యి. కానీ ఇది చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్ ఇష్యూ. అసలు ఎంత అనంటే నకిలీకి ఒరిజినల్ని గుర్తుపట్టలేనంతగా. మనం చాలా ప్రోడక్ట్ నకిలీలు కొంటాం, తెలుసా మీకు? ఎందుకు కొంటాం? తెలిసా? తెలియకపోవడానికి గల కారణం ఏంటి? ప్రాపర్గా మనం చెక్ చేసుకోకపోవటం. డిమార్ట్కి వెళ్ళాలంటే పద లేట్ అయిపోతుంది. వాళ్ళు ఏమిటే టకా అందులో పడేసుకొని వస్తాం. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, అవునా? ఏ బంగారం అయితే వశం లేదు. మనం బంగారం అనే కాన్సెప్ట్ మీదనే ఉంటుంది అంతే. హారము, నెక్లెస్ అనే దాని మీద మాత్రమే ఉంటుంది. వాడు ఎంత కల్తీ చేస్తాడు, కొలతలలో ఎంత తేడా ఉంది, ఛార్జీలు ఎంత వేస్తున్నాడు, రకరకాలు. మనకంత వాస్తవం చెప్పాలంటే మనకు ఆ నాలెడ్జే లేదు. ఈవెన్ దో నాకు కూడా ఆ నాలెడ్జ్ లేదు. మనకు బంగారం అంటే బంగారం, నెక్లెస్ అంటే నెక్లెస్, దీనికి ఎంత, ఎన్ని తులాలు, ఇన్ని తులాలు. పిల్లరా, అక్కడ ఒకవేళ తెలిస్తే మాత్రం గుండెలు బాదుకుంటారు. ఇంత మోసపోయామన్నప్పుడు తెలిస్తే గుండెలు బాదుకుంటారు, తెలియకపోతే మంచిగా నిద్రపోతారు. నేను హారం కొనుక్కొచ్చుకున్నానండి వచ్చి అని మంచిగా నిద్రపోతారు. పిల్లరా, నేనంటాను అక్కడ తెలియకపోయినా పర్వాలేదేమో, కానీ ఇక్కడ తెలియకపోతే మాత్రం మన జీవితానికే పెనుముప్పు. కనుక అన్నింటినీ మనము గమనించుకోవాలి. అయితే కూర్చున్నటువంటి మరి ఒకనికి
ఏదైనాను బయలుపరచబడిన ఎడల అంటే ఇప్పుడు నువ్వు ఓ మాట మాట్లాడావు, ఓ ప్రార్థన చేసావు, పాట పాడావు, నీ తర్వాత వెంటనే గొలుసు కట్టలేక ఆయన అందుకున్నాడు. ఇంకొక ఆయన అందుకోగానే నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. ఆబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు. పైగా పోటీ పడటానికి వీల్లేదు. నేను పాడతా అంటే నేను పాడతా, నేను ప్రార్థన చేస్తా అంటే నేను పాడతా, అట్లా ఉండకూడదు. ఒకరు అన్నారా నువ్వు సైలెంట్ అవ్వు. అంటే ఒక క్రమం గురించి చెప్తున్నాడు, క్రమశిక్షణ గురించి చెప్తున్నాడు. తర్వాత అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును. ఏం జరగాలి? సంఘమునకు వస్తే రెండు ముఖ్యమైన కార్యాలు జరగాలి. అందరూ హెచ్చరించాలి. నువ్వు పాట ద్వారా చెప్తావా, ప్రకటన ద్వారా చెప్తావా, బోధ ద్వారా చెప్తావా? హెచ్చరిక చేయాలి. మిగిలిన వారు ఏం చేయాలంటున్నాడు? హెచ్చరిక పొందాలి, నేర్చుకోవాలి. నేర్చుకొని హెచ్చరిక పొందాలి. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకరు ప్రవచించవచ్చును. ప్రవచనము అన్న చోట నువ్వు ఇక్కడ పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ వచ్చినట్టు ప్రవచనాలన్నింటినీ మనం ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడుకోవాలి. అంతే కదా? జ్ఞాపకం చేసుకోవాలి లేదా మాట్లాడుకోవాలి. అలా అందరూ మాట్లాడుకోండి. ప్రవచనాలు అప్పుడు చెప్పిన ప్రవచనాలు ఇంకా ఉన్నాయి, ఇప్పుడు నెరవేరుచున్నాయి, ఇంకా నెరవేరవలసి ఉన్నాయి. వాటన్నిటి గురించి నువ్వేం చేయాలి? వాళ్ళ దగ్గర పుట్టాయి, మనం దాన్ని కొనసాగించాలి. అర్థమవుతుందా? వాటిని మాట్లాడుకోవాలి. వాటిని మాట్లాడుకుంటున్నాం అంటే పరోక్షంగా ప్రవచిస్తున్నామనే దాని అర్థం. అంటే ఇది మళ్ళీ ఆ మాట నెగిటివ్గా వెళ్తుందేమో, కానీ ప్రవచిస్తున్నామనే దాని అర్థం. ఎందుకంటే మన డాడీ, మన పెద్దన్న మాట్లాడింది మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం మనం. అదేనా? రైట్. అలా మీరందరూ కూడా ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకు మాత్రమే కర్త. కానీ అంటే ఇదంతా కూడా ఈ వర్షిప్ అంతా కూడా ఎలా జరగాలంటున్నాడు? చాలా ఫెయిర్గా, చాలా నిర్మలంగా, నెమ్మదిగా, సమాధానంగా, ఆరోగ్యకరంగా జరగాలి. సంఘములో ఉండవలసినటువంటి పద్ధతి, సంఘములో ఉండవలసినటువంటి క్రమం. అంతేగాని పాడేటోళ్ళు పాడి, చెప్పేటోళ్ళు చెప్పి, మిగతా వాళ్ళందరం ఆమెనని పోతే అది పద్ధతి కాదు, అసలు క్రమము కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఆ సందర్భం రావచ్చు, రాకపోవచ్చు. బట్ మీ బ్రెయిన్లో ఇది ఉండాలి, మీ మనసులో ఇది ఉండాలి. ఆ రకంగా ఇన్వాల్వ్ అవ్వటానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈజ్ ఏ ట్రూ వర్షిప్. ఓకే ప్రియులారా, ఇది మనం మాట్లాడుకున్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాల మేరకి పని చేయాలి అనేటువంటి దానిలోని అంశం. ఓకే, ఇక రెండవ అంశం, రెండవ మీన్స్ తదుపరి అంశంలోనికి వెళ్దాం. ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి? ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులం, పిల్లలు, భార్యాభర్తలు ఇవన్నీ. సంఘంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరు? జస్ట్ ఒక అఫ్కోర్స్ అవన్నీ మనం ముందు అవయవాలము అని గుర్తుంచుకోండి. అది సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మనం తండ్రి పాత్ర పోషించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నో. ఇప్పుడు కొడుకు అనేట ఆయన నడుస్తున్నాడు అనుకోండి, తండ్రి అనే కన్ను, ఎందుకు నడుతాను, ఒక
ఏమండి, లేదా కూతురు ఓకే. ఈ పర్సనల్, ఈ ఫిజికల్ ఇంటిమసీ ఏదైతే ఉందో ఆ కోణంలో మనము బిహేవ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ అందరము సమానమే. పిల్లలైనా పెద్ద పిల్లలు మీన్స్ అదే ఈ వయసులోకి వచ్చినటువంటి పిల్లలు, యూత్, వాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు అందరము సమానమే. ఏ విషయంలో సమానం? మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించాలి, ఆ కాన్సెప్ట్ వేరు. మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, ఈ కాన్సెప్ట్ వేరు. కానీ వర్షిప్ దగ్గరికి వచ్చేసరికి, ఒక సంఘము దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క అవయవము ఒక్కొక్క విధంగా ఉంటున్నది. ఇప్పుడు కాలు నువ్వు శరీరంలోనిది కాదు అన్నంత, కన్ను అన్నంత మాత్రాన అది శరీరంలోనిది కాకుండా పోదు అనేటువంటిది మనం ఇదివరకు చదువుకున్నాం. ఓకే, ఆ రకంగా మనమందరము శరీరములో ఒక అవయముగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ అవయవాలన్నీ నిజంగా మీరు చూడండి, ప్రాక్టికల్గా మనమే ఎగ్జైట్ అవుతూ ఉంటాం. ఒకదానికొకటి కోఆపరేషన్ చేసుకుంటాయి అవి, అవునా? ఒకదాన్ని ఒకటి రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఎక్కడ కూడా అమర్యాదగా బిహేవ్ చేయవు, అమర్యాదగా బిహేవ్ చేయవు, సపోర్ట్ చేసుకుంటాయి ఇంకా కదా. అలాగే ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి మనం అందరం ఎలా ఉండాలి అనంటే, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు. అంటే ఇప్పుడు నిన్ను క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, అందులో నేను కన్నా పరిశుద్ధులు, నేను కూడానా. ఈ ఏర్పరచబడినటువంటి వారు పరిశుద్ధులనైతే ప్రియులు అవుతారు. ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. నెంబర్ 1 జాలి ఉండాలి, 2 దయ ఉండాలి, 3 వినయం ఉండాలి, 4 సాత్వికం ఉండాలి, 5 దీర్ఘశాంతము ఉండాలి. ఇవి సహజ సిద్ధంగా మన మనసులో ఉండాలి, మన శరీరం ద్వారా అవి కనబడాలి. తర్వాత ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకొనిన ఎడల, ఎవడైనా నాకు హాని అంటే ఏ రకంగా ఉంటుంది? డబ్బుతో మోసం చేయొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, అవమాన పరచొచ్చు, మొత్తానికి మనల్ని హర్ట్ చేయటం. ఓకే, ఇది ఏదైనా కావచ్చు. ఎవరైనా నీకు హాని చేసిన ఎడల, ఒకని ఎడల ఒకడు క్షమించుడి. అదేనా? ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. సహించటం అంటే భరించు, ఓర్చుకోవటం మీన్స్ భరించు, అంతే కదా. కానీ భరించాం, మనం తెగిస్తాం. ఇది క్రీస్తు యేసు యొక్క శరీర లక్షణం కాదు. యేసయ్య తను ఎలాంటి వాడో తాను బ్రతుకులో తన శరీరం ద్వారా చూపించాడు కదా. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా సంఘము అనేటువంటి శరీరము ఉండాలి. కోర్స్ మనం ఎప్పుడు అంటూ ఉంటాం, చెప్పటం ఈజీ, మాట్లాడుకోవటం ఈజీ, అని చేయటమే. కానీ అసలు సవాల్ ఏంటంటే అదే, నువ్వు చెప్పుకున్నది ప్రస్తావనలోకి రాదు, మాట్లాడుకున్నది ప్రస్తావనలోకి రాదు, నువ్వు ఏం చేస్తున్నావు అనేదే ప్రస్తావనలోకి వస్తుంది. ఏం చేయమన్నాడు? సహించుచు
ఇక్కడ మనకు సహనం చస్తా ఉంటుంది. లేదు, సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. క్షమిస్తున్నామా, మోసుకొస్తున్నామా? అంటే క్షమించామంటే అయిపోతుంది అక్కడికి విషయం. మనం క్యారీ చేస్తూ ఉంటాం. ఏంటది? ఎవరైనా మనల్ని అంటే మనకేం పుడుతుంది? కోపం. ఇంకా అన్న రోషం. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పదం, రోషం. దాన్ని ఏం చేస్తూ ఉంటాం? పర్సులో డబ్బు భద్రంగా దాచిపెట్టుకున్నట్టుగా ఈ రోషాన్ని, కోపాన్ని ఎందుకో విడిచిపెట్టాలన్న వాటిని విడిచిపెట్టాం. ఇవి జాగ్రత్తగా మనసులో పెట్టుకో అన్న వాటిని మాత్రం మర్చిపోతాం. ఏదో ఉందా ఏం జ్ఞాపకం అవుతలేదన్నా కదా. ఇక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. నో, ఇది బాగా సీరియస్గా తీసుకోండి. ఇది మన ఫ్యూచర్కే ప్రమాదం. మనం ఏమనుకుంటామంటే ఏదో సాధింపు చేస్తున్నాం, సాధించాం, నేను గెలిచాను, ఇప్పుడు నేను హీరో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. నా అసలు విలను నువ్వే. నువ్వు క్యారీ చేసావంటే విలనువి, నువ్వు పచ్చి విలనువి. క్యారీ చేయకూడదు. మరి ఎంతగానో భరిస్తాం. భరించు. యేసయ్య భరించలా? ఎంతగానో భరించండి. ఎప్పటిదాకా? పేతురు గారు అడిగారు, అయ్యా ఎప్పటిదాకా? డెబ్బై 72 ఏళ్ళ మట్టుకు అని అన్నాడు. అంటే అక్కడ మనం ఇప్పుడు ఆ వచనంలోకి వెళ్తే దాని అర్థం 72 × 7 ఏంటి? అసలు అక్కడ నెంబరింగ్ క్యాలిక్యులేట్ చేయటం అనవసరం అన్నట్టుగా ఉంటుంది. నువ్వు బ్రతికినంత కాలం అంతేరా అన్నాడు. నువ్వు బ్రతికినంత కాలం అది, కానీ చచ్చేదాకా విడిచిపెట్టండిరా నిన్ను అని చెప్పి మనం అంటూ ఉంటాం. అవునా? అంత ఉల్టా ఏందో అస్సలు దేవుడి యొక్క మైండ్ సెట్కి కంప్లీట్గా ఉల్టా. యేసయ్య యొక్క మనస్తత్వానికి ఉల్టా. ఉల్టా ఉంటే సంఘంలోని అవయవాలు ఎలా అవుతాం? నో, అనవసరంగా పెరిగిన కణజాలం అవుతాం మనం. అర్థమవుతుందా మీకు? కంతులు, క్యాన్సర్ గడ్డలు. ఎస్, ఇప్పుడు బాడీలో అనవసరమైన వేస్టేజ్ ఏదైనా పెరుగుతుంది అనుకోండి, దాని పేరే ఏంటది? పిల్లరా, మనం క్యాన్సర్లో తయారు కాకూడదు. అవసరమైతే క్యాన్సర్ను పోగొట్టేటువంటి మెడిసిన్లా తయారు కావాలి. జాగ్రత్తగా గమనించండి. ఒకరిని ఒకరు క్షమించండి. తర్వాత చూసారా, మళ్ళీ ఏం రిమైండ్ చేశాడు? ప్రభువు నిన్ను క్షమించిన లాగున మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన వీటన్నిటిపైన అంటే మీద ప్రస్తావన చేసుకున్నటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నట్టు. జస్ట్ లవ్ ఉంటే చాలు, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, లవ్. పాపం కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం, వాడు అమాయకుడు, అమాయకురాలు అని అనుకుంటూ ఉంటాం. నువ్వు ఎంత తిట్టినా, ఎంత ఈసడించినా, ఎంత దూరం కొట్టినా అక్క అక్క అన్న అన్న అనుకుంటూ వస్తూ ఉంటారు. అసలు విషయం ఏంటో తెలుసా? వాళ్ళు కరెక్ట్ సిస్టంలో ఉన్నారని అర్థం. మనం కామెంటరీ చేస్తాం చూడు, మిషన్ పాడైపోయింది అని దాని అర్థం. చాలా సునిశ్చితమైనటువంటి విషయాలండి ఇవి. సున్నితమైనటువంటివి. నిజంగా ఇంత బ్యాలెన్స్గా వెళ్ళటం అంటే అంత ఈజీ కాదండి. నిజంగా ఒప్పుకుంటాను నేను, ఇంత ఈజీ కాదు. బట్ అంత టఫెస్ట్ ఎగ్జామ్ పాస్ అయితేనే
నీకు పరలోకం అని అన్నాడు. మరి ఇంకేం చేస్తాం, తప్పదు. భరించు అంటే భరించాలి అంతే, క్షమించు అంటే క్షమించాలి. క్రీస్తు యేసుకు ఎంత ప్రేమ అయితే ఉందో, సహనమైతే ఉందో, నీవు కూడా అంత ధరించుకో. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలలో ఏలుచుండనీయుడి. మీ హృదయాన్ని ఏమి ఏలాలి? సమాధానం ఏలాలి. తర్వాత ఇందుకొరకే. అసలు సంఘంగా ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇందుకొరకే. ఈ ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి. ఇప్పుడు మీరు ఒక సంఘముగా పిలువబడితిరి అని అన్నప్పుడు ఇప్పుడు మనం ఏంటి, మళ్ళీ కాన్షియస్లోకి ఉండాలి. మనం ఎప్పుడు కూడా నా కుడి చేయి ఎడమ చేయిని కొట్టదు కదా అనుకోవాలంతే. అవునా? అనుకోవాలి. పాదం కదా అని చెప్పి నా చెయ్యి కాలు నరికేది కదా అనుకోవాలి. నీ మీదైనా పురుగు వాళ్తే ఇలా దులపరితలో చంపుతావా? ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? సున్నితంగా ఉంటుంది. అలా నీలో ఉంటుందా? ఆ సహనము ఉంటుందా? ఆ సహించటం ఉంటుందా? ఆ క్షమించటం ఉంటుందా? ఆ ప్రేమ ఉంటుందా? ఆ సమాధానం ఉంటుందా? నిన్ను ఎగ్జామిన్ చేయటానికే నిన్ను సంఘంగా పెట్టానురా బిడ్డ అని అంటున్నాడు ఆయన. దురదృష్టవశాత్తు ఏంటంటే సంఘములోని అవయవాలకు అప్పుడప్పుడు ఆయాసం కలుగుతూ ఉంటుంది. ఆయాసంలో భాగంగానే ఒకళ్ళ మీద ఒకళ్ళం సనుక్కుంటూ ఉంటాం, గునుక్కుంటూ ఉంటాం, చెవులు కొరుక్కుంటూ ఉంటాం. ఏం చెవులు? కాల్చిన గొర్రె చెవులు కాదు. ఇవా అక్క అంటే అది సరిదిన్నటువంటి ఉద్దేశంతో, సరి చేసుకునేటువంటి ఉద్దేశంతో మాట్లాడుకుంటే సరే, అంతేకాని ఇంకా దాన్ని పెంచుకునేటువంటి విధంలో అలా చెవులు కొరుక్కుంటే మంచిది కాదు. ఓకే, రియాలిటీ చెప్తున్నాడు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. పర్సనల్గా రమేష్ చెప్పట్లేదు, దేవుడు చెబుతున్నటువంటి మాటలని వివేచిస్తూ మీకు వినిపించి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పర్సనల్గా తీసుకోకూడదు దయచేసి. ఇది మనందరిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు. ఇవి స్వీకరించుకుంటేనే మనం బ్రతికి బయటపడతాం, లేదంటే భయంకరం. కనుక దాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. అంటే ఎవరైనా ఏదో ఒక మేలు చేస్తే వారికి మీరు ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటున్నాడు? కృతజ్ఞతా భావము కలిగి ఉండండి. ఇంకొకటి మీ అందరికీ నేను ఫేర్గా చెప్పేది ఏంటంటే, మనకు చాలా సందర్భాలు చాలా మాటలు వస్తాయి. మీ మాట రుచికరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా రుచికరంగా మధురంగా ఉండాలి. అలాగే మనం జనరల్గా చాలా మాట్లాడుతూ ఉంటాం. ఒక వ్యక్తితో నువ్వు నవ్వుతూ మాట్లాడితే కనుక వాడిలో ఎంత కోపం ఉన్నా ఏమవుతుందట? చల్లారిపోతుంటుంది అని ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటాం. బట్ సమయం వచ్చేసరికి మాత్రం అవన్నీ పక్క పెట్టేస్తాం. నువ్వేం మాట్లాడకపోయినా అవసరం లేదు, నీ ముఖమే చెప్తుంది నువ్వు ఎంత ఉగ్రంగా ఉన్నావో, ఎంత ద్వేషంతో ఉన్నావో, నువ్వు ఎంత కసితో ఉన్నావో. కూల్. ఒక వ్యక్తితో నువ్వు బిహేవ్ చేస్తున్నప్పుడు ఉండొచ్చు నీకు పెయిన్, సహించు. మంచి కోసం నువ్వు హెచ్చరిక ధోరణిలో ఆగ్రహం చూపించడం అది వేరు.
ఆ భాష మాట్లాడడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రాక్టికల్గా మీరు చూడండి, అసలు గ్రౌండ్ లెవెల్లో చూడండి, డిఫరెంట్గా ఉంటుంది లాంగ్వేజ్. అది ఆ బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, భాష వేరుగా ఉంటుంది. అవి వద్దు. ఇవి నేను అన్యులను ఉద్దేశించి మాట్లాడట్లా, సంఘము క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతారు. వీళ్ళే అలాగున్నారు. నేను ఒక తమ్ముడు బాధతో చెప్తున్నాను నాకు, ఈయన క్రిస్టియనే, ఆయన క్రిస్టియన్. ఈయనకు పని కావాలి, ఆయన ఒక ఆఫీసర్గా ఒక ఎంప్లాయ్. ఆయన దగ్గర ఫైళ్ళు ఉంటాయి. ఈ ఫైల్ని పలానా సార్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ప్రొసీడ్ చేయించాలి. వెళ్ళి కలిసి, అండ్ మరి ఆ ఫైల్ కొంచెం సార్ దగ్గర తీసుకెళ్ళండి, ఖర్చు అవుతుంది. లంచం అడుగుతున్నాడు. దానికి లైన్లో పెట్టడానికి బయటికి వెళ్దామా అన్నట. బయటికి వెళ్దామని ఎక్కడ తీసుకెళ్ళిండట? బార్ షాప్కి తీసుకెళ్ళిండట. క్రిస్టియన్, ఒక క్రిస్టియన్ మరొక క్రిస్టియన్ని తీసుకెళ్తున్నాడు అలా. ఆయన ఆలోచన ఏంటంటే, 2 పెగ్గులు పడ్డాయి అంటే మనం ఎంత అంటే అంత సరే అంటాడు. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, సిగ్గుకరమైనటువంటి విషయం ఏంటంటే, మాకు జ్ఞానం బాగా తెలుసు అన్నటువంటి ఈ దగుల్బాజీలు చేస్తున్నటువంటి పనులు. గొప్పగా తెలుసు, మాకు బాగా తెలుసు. పైగా ఈ సంఘ కార్యక్రమాలలో, యాక్టివిటీలలో వాళ్ళే మళ్ళీ ఈ అన్న లేకపోతే ఈ కార్యం జరగదు అన్నట్టుగా ఆ పొజిషన్ తీసుకుంటారు. మళ్ళీ కొన్ని సంఘాలకి, కొన్ని అసోసియేషన్లకి, కొన్ని ఆర్గనైజేషన్లకి వాళ్ళ హెడ్ చీఫ్లు వాళ్ళు. ఎంత దారుణం! ఇంతకంటే మచ్చ ఇంకేం కావాలి? ఇప్పుడు క్రైస్తవుడి దగ్గరనే నువ్వు ఇట్లా అడిగినావంటే అన్యుడి దగ్గర అడగవా? ఆ అన్యుడికి నువ్వు క్రైస్తవుడు అని తెలిసిన తర్వాత క్రైస్తవ్యం పట్ల అభిప్రాయం ఎంత భయంకరం! అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతి విషయంలో సూక్ష్మంగా చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. నిన్న నాకు దృష్టికి వచ్చింది కాబట్టి, నాకు ఏదో బైబిల్లో ఉంటుంది కదా, హృదయంలో మండేను, అలా మంట పుట్టింది. సుఖి. నెక్స్ట్ ఏముంది? కృతజ్ఞులై ఉండండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. సంగీతముతో బోధించాలట, కీర్తనలతో బోధించాలట, ఆత్మ సంబంధమైన. అసలు పద్యాలు మనం పక్కకి పెట్టినాం. పద్యాలు వాడుతున్నాం అండి ఎవరన్నా? అదే కదా మనీ అనేది. సంఘంలో నువ్వు పద్యం ద్వారా ఏదైనా చెప్పాలనుకున్నావు చెప్పు. చిన్నప్పుడు ఏమన్నా మంచి కనెక్టివిటీ ఉన్నాయి జ్ఞాపకం చేసుకొని చెప్పక్క, లేదంటే కొత్త రాయి. పద్యములతోనూ ఈ ఏమో మరి మేబీ పద్యం అంటే మనలో శ్లోకాల లెక్క ఉన్నాయి కదా, ఈ పక్క పెడదామని పెట్టిలేమో క్రైస్తవులు. సంసోన్ గారు పాడేవాళ్ళు, ఎవరైనా ప్రయత్నం చేసినా? సంసోన్ గారు, మీ దగ్గర పద్యాలు చాలా ఉన్నాయి, ఒకసారి మరి మీ దగ్గర దానికి సంబంధించిన పుస్తకం ఏమైనా ఉంటే నేను జిరాక్స్ తీయించుకొని ఇస్తాను. మేము ఇప్పటికైనా ట్రై చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఆ అమ్మని అడుగుతూ ఇవ్వచ్చు. ప్రయత్నించండి పద్యములతోనూ, లేదంటే నువ్వు రాయి పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. అంటే ఈ పాటల్లో, కీర్తనల్లో, పద్యాలలో బుద్ధి చెప్పే మాటలు ఉంటాయి, అవి బోధ చేస్తాయి.
ఉమ్. బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో కొరత లేకుండా గిన్నె నిండా వండుకున్నట్టుగా సమృద్ధిగా నివసింపనీయుడి. మనం బియ్యం సంవత్సరానికి సరిపడా ఒక్కసారి కొనుక్కుంటే అప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది, ఫ్రీగా. మళ్ళా ఈ పూటకు ఆ పూటకు ఎట్లా అని లేకుండా ఉంటుంది అని చెప్పి ఏం చేసుకుంటారు ధర్మం లాంటి వాళ్ళు, ముందే కొన్ని బస్తాలు ఇంట తీసుకుంటారు. టెన్షన్ పోతుంది. ఏమి లేకపోతే ఇంత కారం పొడన్నా వేసుకొని కడుపు నింపుకోవచ్చు అనేటువంటి భరోసా ఉంటుంది. అట్లా కాకుండా చూసుకుందాం తీ అని అంటే ఆ తీర టైంకి చూసే టైంకి నువ్వు ఎక్కడో ఉంటావు. ఫోన్ చేస్తే అది కలవది, ఇక్కడ డబ్బులు ఉండయి, ఆకలి అవుతూ ఉంటుంది. అది ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇబ్బందికరంగా ఉంటుంది. అలా ఉండకూడదు. వాక్యం అంటే ఈ మనం కావలసినటువంటి వాటిని ఏ విధంగానైతే సమృద్ధిగా ఉంచుకుంటూ ఉంటామో వాక్యమును అంతకంటే సమృద్ధిగా మీలో నివసింపనీయండి. చాలు. ఈ మాటలు కేవలం చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. ఒకరికి ఒకరు భయముతో. ఎవరి ఎడల భయంతో? క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. లోబడటం అంటే లోబడి ఉండేది. గుర్తుంచుకోండి, మీరు లోబడుతున్నారా లేదా అనేటువంటిది మనసులో పెట్టుకోండి. దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని అనుకుంటే సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఒకరిని ఒకరు అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించండి. ఓకే. తర్వాత తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించి. ఆదరించడం అంటే ఏంటి? మీరు ఇంటికి వెళ్ళి తెలుగు నిఘంటూ చూసి వచ్చేవారని చెప్పండి. అది ఏది అనేది నెక్స్ట్ వీక్ నాకు కన్ఫర్మ్ చేయండి, ఓకేనా? అవసరమైతే దాన్ని మీనింగ్ మాత్రం కాకుండా దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్. ఏమన్నాడు? మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించి ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి. ఇలా ఆయన ఎఫెసీలోకి రాస్తున్నా, కొలసీలోకి రాస్తున్నా, ఫిలిప్పీలోకి రాస్తున్నా, కొరంథీలో రాస్తున్నా, ఈ తెస్సలోనీలో రాస్తున్నా, వీళ్ళందరూ ఎవరు? సంఘస్థులు. ఈ సంఘాలకు రాసి చెబుతున్నటువంటి మాట మీరు ఇలా ఉండాలి అని. దయచేసి మరి ఇంతసేపు విన్నటువంటి మాటలన్నీ మన జీవితంలో మనకు ఉపయోగపడాలి, లేదంటే మనం నష్టపోతాం.
ఈ మాటలను దృష్టిలో పెట్టుకోవాల్సింది మనవి చేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.